హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో నేనైతే టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి అగస్తేశ్వర కోన. ఈ గుడి వచ్చేసి మనకి జమ్మలమడుగు నుంచి ఒక 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మరియు ఈ గుడి వచ్చేసి మనకి గండికోట లోయకి అవతలి వైపు అయితే ఉంటుంది. మనము గండికోట నుంచి అయితే ఈ గుడికి అయితే రాలేము, నేరుగా జమ్మలమడుగు నుంచి అయితే రావాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ గుడి లోపల అయితే మనకి శివలింగం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేసి కోనేరు. ఇది గుడి పక్కనే అయితే ఉంటుంది. మనము దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ కాళ్ళు అవన్నీ కడుక్కొని గుడి లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే వెళ్దాము దర్శనానికి. ఇంకా శివుని దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే అమ్మవారి గుడి మరియు వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది. ఇప్పుడు అక్కడికి అయితే వెళ్దాము. ఇంకా గుడి లోపల అయితే దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చాము. ఇంకా బయట వచ్చేసి మనకి పుట్ట అయితే ఉంది. ఆ పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ పుట్ట వచ్చేసి చాలా పెద్దగా ఉండేది. వర్షాలు రావడంతో, బాగా వరదలు రావడంతో కోనేరు పొంగడం వల్ల ఆ నీటికి ప్రవాహానికి ఈ పుట్ట అయితే కొట్టుకొని పోయింది. అందుకే ఇప్పుడు చాలా చిన్నగా అయితే ఉంది. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి గైస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.